ఈ వీక్ మెన్స్ హెల్త్ వీక్ సందర్భంగా నేను ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మీకు చెప్పబోతున్నాను. ప్రాస్టేట్ క్యాన్సర్ మన ప్రపంచంలో కల్లా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మగవాళ్ళలో. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ప్రాస్టేట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ప్రాస్టేట్ అంటే మన యూరినరీ బ్లాడర్కి కింద ఉండే ఒక ఆర్గన్ అనమాట. ఆ ప్రాస్టేట్ గ్రంథి కొందరికి మామూలుగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఎన్లార్జ్ అవుతుంది. సో దానివల్ల యూరిన్ అనేది పాస్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాన్ని బీపీహెచ్ అంటారు. బీపీహెచ్ అనేది బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా. అది క్యాన్సర్ కాదు. అది ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది రెండు వేరే విషయాలు, కానీ రెండిట్లో ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ వస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ అంటారు. దాని సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఫన్ అంటారు, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, నాక్ట్యూరియా. ఫ్రీక్వెన్సీ అంటే యూరిన్ అనేది మాటికి వెళ్ళాల్సి రావచ్చు, అది ఫ్రీక్వెన్సీ. అర్జెన్సీ అంటే ఒకసారి యూరిన్ వస్తే దాన్ని ఆపుకోలేరు అనమాట. నాక్ట్యూరియా అంటే రాత్రిపూట మాటికి నిద్ర లేచి యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. ఇవి కామన్గా వచ్చే ప్రాస్టేట్ క్యాన్సర్కి కామన్గా వచ్చే సిమ్టమ్స్. ఒక్కొక్కసారి రేర్గా యూరిన్లో బ్లడ్ కూడా రావచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ముందుగానే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది జనరల్గా ఏంటంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అని వస్తుంది. సో పెద్ద వయసు ఉండి ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు బేసిక్ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో, తర్వాత పిఎస్సి అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఆ టెస్ట్ చేస్తే అది దాని ఎలివేషన్ బట్టి మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది దాని వైపు ఆలోచించగలవచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే పిఎస్సి అనేది చాలా కండిషన్స్లో ఎలివేట్ అవుతుంది. పిఎస్సి ఎలివేట్ అయినంత మాత్రమే క్యాన్సర్ ఉన్నట్టు కాదు. సో ఎప్పుడైతే మీకు పిఎస్సి ఎలివేటెడ్ ఉందో మీ దగ్గరలో ఉన్న క్యాన్సర్ డాక్టర్ని మీట్ అయితే మనకి దానికి సంబంధించిన టెస్టులు చేయబడతాయి. సో ఎవరెవరు ఈ పిఎస్సి టెస్ట్ చేసుకోవాలి, అందరూ చేసుకోవాలా లేదా? సో ఇది ఒక షేర్డ్ డెసిషన్ అండి. జనరల్లీ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే ఫాదర్కి కానీ బ్రదర్కి కానీ వీళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు జనరల్లీ పిఎస్ఏ చేసుకునేది రికమెండెడ్. సో మిగతా వాళ్ళు చేసుకోకర్లేదా అంటే ఇది డాక్టర్ పేషెంట్ డిస్కస్ చేసుకోవాలి. కారణం ఏంటి అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా వెరీ స్లో గ్రోయింగ్ ట్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ 80 సంవత్సరాల వ్యక్తికి పిఎస్ఏ చేయించుకున్నారు అనుకోండి, అందులో ఎలివేటెడ్ ఉంది. సో ఒకసారి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది అంటే దానికి సిమ్టమ్స్ వచ్చి రావడానికి యూజువల్లీ 10 years దాకా పడుతుండొచ్చు. సో 80 సంవత్సరాల వ్యక్తికి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే 90 సంవత్సరాలకి అతనికి సిమ్టమ్స్ రావచ్చు. సో 90 సంవత్సరాల వరకు అతని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండకపోవచ్చు. సో ఈ లోపల మన పిఎస్సి ఎలివేట్ అయ్యింది, దానికి సంబంధించిన టెస్టులు చేస్తాం, దాంట్లో ఏదో ట్యూమర్ కనిపించిందని బయాప్సీ తీస్తాం, బయాప్సీ కనిపించిందంటే ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది ఏది చేయకపోయినా కానీ ఆయన లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉండగలిగేవారు. సో ఇది అన్నెసరీ టెస్ట్ అవుతుంది అన్నమాట. అన్నెసరీ టెస్ట్ వల్ల అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్, అన్నెసరీ ట్రీట్మెంట్స్ అవుతాయి. సో పిఎస్సి ఎవరికి చేయించాలంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి లేదా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి పిఎస్సి చేయించుకోవడం మంచిది. సో పిఎస్సి ఎలివేట్ అయిన వాళ్ళకి కూడా క్యాన్సర్ ఉందా అంటే అది కూడా కాదండి. పిఎస్సి ఎలివేట్ అయితే క్యాన్సర్ వైపు ఆలోచించాలి అంతే తప్ప పిఎస్సి ఎలివేట్ అయిన వాళ్ళకి అందరికీ క్యాన్సర్ ఉన్నట్టు కాదు. సో ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే ఒకసారి క్యాన్సర్ పిఎస్సి ఎలివేట్ అయింది అంటే బయాప్సీ తర్వాత స్కాన్ అది చేసిన తర్వాత ఆ డిసీజ్ అక్కడే ఉందా, శరీరంలో వేరే ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ప్లాన్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏముంటుందంటే కొందరికి చాలా మంది వరకు రేడియేషన్ థెరపీ ఉంటుంది, కొందరికి సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు, కొందరికి కేవలం హార్మోన్ థెరపీ ఆర్ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. డిసీజ్ యొక్క కండిషన్, దాని గ్రేడ్, స్టేజ్ బట్టి ఈ ప్లాన్ అనేది ఉంటుంది.